హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబుపై ఉద్యోగులు ఫైర్ అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుస్తాం. వీడియోని ఎండ్ వరకు చూడేటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేయాలి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 6న సమావేశం కానున్న నేపథ్యంలో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై కూడా చర్చించాలని తెలంగాణ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ అంజయ్య కోరారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ భాగాల్లో పనిచేస్తున్న 712 మంది తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను స్వరాష్ట్రాలకు పంపాలని గురువారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారండి. సీనియారిటీ కోల్పోయినా పర్వాలేదని తమ రాష్ట్రానికి పంపాలని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగుల ఇష్టానికి వ్యతిరేకంగా కమలనాథన్ కమిటీ ఏపీకి కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం కేవలం 3 లేదా 4 తరగతుల ఉద్యోగులను మాత్రమే వెనక్కి తీసుకుంది. ఆ పై స్థాయి ఉద్యోగులకు అవకాశం అయితే కల్పించలేదు. సీఎంల భేటీలో అయినా మా సమస్యలపై చర్చించాలి అని అయితే ఈ మేరకు ఉద్యోగులు కోరుతున్నారండి. సో ఈ విధంగా మమ్మల్ని తెలంగాణకు పంపించేసేయండి అని అయితే కోరుతూ ఉన్నారు. ఈ నెల 6వ తేదీన జరగనున్న ఇరు తెలుగు రాష్ట్రాల మంత్రుల భేటీలో అయితే ఈ మేరకు చర్చించాలని ఉద్యోగులు అయితే కోరుతున్నారు ఫ్రెండ్స్.